అక్టోబర్ 29, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా చెప్పారు. జక్కంపూడిలో పోలవరం కుడికాల్వ పనులను మంత్రి పరిశీలించారు. పట్టిసీమ నుంచి 1500 క్యూసెక్ల గోదావరి నీరు జక్కంపూడి మీదుగా కృష్ణాలో కలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కావాలనే కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని దేవినేని ఆరోపించారు. 1.4 టీఎంసీ గోదావరి జలాలు ఇవాళ పోలవరం రైట్ కెనాల్ 174 కిలోమీటర్లో ప్రయాణం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా ఇవాళ కృష్ణమ్మ తల్లిలో నీళ్లు కలుస్తూ ఉన్నాయి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఆ నీళ్ళు వచ్చి చూస్తే నీ పాపం ప్రక్షాళన అవుతుంది. ఇవాళ నువ్వు చేసే పాపాలు కానీ, నువ్వు చేసే అకృత్యాలు కానీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ ఆపమని కేసులు వేస్తున్నాడు. అమరావతి నిర్మాణాన్ని ఆపమని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపిస్తూ ఉన్నాడు. పట్టిసీమను అడ్డుకోవడానికి, ఎండిపోతా ఉన్న పంటను కాపాడుకోవడానికి ఈ 174 కిలోమీటర్ల కాలం వెంబడబడి వేలాది మంది రైతులు